హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు క్రీమీ మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం మష్రూమ్స్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో బటర్ క్యూబ్ వేసి అది మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. గార్లిక్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా వచ్చిన తర్వాత హాఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఆప్షనల్. బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అలా అయిన తర్వాత ఒక స్పూన్ మైదా వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక కప్ మిల్క్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా కొంచెం కొంచెం 3-4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మిల్క్ని అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ ఫ్లేక్స్ లేదంటే పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆరిగానో వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం మిల్క్, ఒక హాఫ్ కప్ మిల్క్ వేసాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ చీజ్, నేను మొజరెల్లా చీజ్ యూస్ చేశాను. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, ఏ చీజ్ అయినా ఓకే. అది కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ వేసాను. గీ ఆర్ బటర్ ఏదైనా ఓకే. బ్రెడ్ బాగా టోస్ట్ అవ్వాలి. ఎలా అంటే బ్రెడ్ క్రంచీగా ఉండాలి. అలాగా క్రంచీగా అయ్యే వరకు టోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ టోస్ట్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత బ్రెడ్ గట్టిగా అయిపోతుంది. బ్రెడ్ క్రంచీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ క్రీమీ మష్రూమ్ని దాని మీద బ్రెడ్ మీద పెట్టేసి సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.